కొంతకాలానికి ఏమైందంటే వీళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా అవుతాయి. ఎందుకంటే ఏ రిజల్ట్స్ లేకపోతే ఫెయిల్యూర్ అంటే. ఇప్పుడు బిఫోరు లోకేష్‌ని, ఇప్పుడు లోకేష్‌ని ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. గతంలో 2014-19 మధ్య కాలంలో గూడా లోకేష్ మంత్రిగా పనిచేయడం జరిగింది. అప్పట్లో చాలా విమర్శలు చేయడం జరిగింది. వైసీపీ నువ్వు రాంగ్ రూట్‌లో వచ్చావు, ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు, నువ్వు ఎమ్మెల్సీ ద్వారా వచ్చావు అంటే ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న లోకేష్ ఏం చేసాడు, యువగళం పేరుతో ప్రజల మధ్యలోకెళ్ళడం జరిగింది. ప్రజల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని అసలు వీటికి సంబంధించి ఏ విధంగా పరిష్కారాలని చెప్పి తిరగడం జరిగింది. ఏదైతే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవని జనరల్‌గా లీడర్లు ఏం చేస్తుంటారు, మెయిన్ లీడర్లు ఏం చేస్తుంటారంటే సేఫ్ సీట్, సేఫ్ జోన్ ఏదుంటే అక్కడ పోటీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఖచ్చితంగా ఇక 100% గెలుస్తాం అన్న చోటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కానీ మంగళగిరి అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎప్పుడు గెలవని సీట్‌ను ఎంపిక చేసుకొని అక్కడ గెలిచి చూపించడం జరిగింది. ఛాలెంజింగ్‌గా ఎప్పుడైతే గతంలో ఐటీ మంత్రిగా పనిచేసి వైసీపీ నాయకులు విమర్శించారో అదే ఐటీ శాఖను దాంతోపాటు విద్యాశాఖను తీసుకొని అందులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంవత్సర కాలంలోనే ఇలాంటి మార్పులు తీసుకున్నారంటే వైసీపీ నాయకుల భయం ఏందంటే 5 ఏళ్ల కాలం పాటు కొనసాగితే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తు లేకుండా చేస్తారని విమర్శలు చేస్తుంటారు. మనం ఇటీవలి కాలకు చూసినట్టయితే తల్లికి వందనం ప్రారంభించడం జరిగింది. అందులో గతంలో 44 లక్షల మంది పిల్లలుంటే ఇప్పుడు 66 లక్షల మందికి పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే స్కూళ్ళల్లో పెరిగే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉన్న ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు అందరికి కూడా పిల్లలు పెట్టేది. అంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది, పెట్టుకున్న టార్గెట్ ఏ విధంగా పూర్తి చేయాలి, దానికి ఫలితాలు వస్తున్నాయా లేదా అని చెప్పి దాన్ని ట్వీట్ చేయడం ద్వారా ఏం చేశాడు,